హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చక్రతిక్ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్కారం. ఒకప్పుడు ఈ ప్రపంచాన్ని శాసించిన ఒక మహా సామ్రాజ్యం ఉన్నట్టుండి ఎలా కూలిపోయింది? ఈరోజు మనం దాని గురించే మాట్లాడబోతున్నాం. ఇది కేవలం చరిత్ర పాఠం కాదు, ఒక సూపర్ పవర్ మరణానికి అసలు కారణాలేంటో వెలికితీసే ఒక ఇన్వెస్టిగేషన్. ఆ రోజు డిసెంబర్ 25, 1991. మొత్తం ప్రపంచం ఊపిరి బిగపట్టుకుని చూస్తోంటే క్రెమ్లిన్ మీద ఎగురుతున్న సోవియట్ యూనియన్ జెండాను చివరిసారిగా కిందకి దించారు. దాదాపు 70 ఏళ్లపాటు ప్రపంచ రాజకీయాలను శాసించిన ఒక మహాశక్తి ఒక్క రోజులో చరిత్రలో కలిసిపోయింది. కాని పైకి కనిపించే కారణాల వెనక దశాబ్దాలుగా దాచిపెట్టిన ఎన్నో రహస్యాలున్నాయి. సో ఈరోజు మనం ఆ పాత ఫైల్స్ మీద పేరుకుపోయిన దుమ్ము దులిపి సోవియట్ యూనియన్ పతనానికి దారితీసిన అసలు కుట్రలేంటో, వాళ్లు చెప్పిన అబద్ధాలేంటో బయటపెట్టబోతున్నాం. సరే, మన ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టేద్దాం. ఫస్ట్, సోవియట్ వ్యవస్థ లోపల్నుంచే ఎలా పుచ్చిపోయిందో చూద్దాం. ఎందుకంటే బయట శత్రువుల కన్నా లోపల చేరిన పురుగులే దాన్ని ఎక్కువగా తినేశాయి. పేరుకేమో వర్గరహిత సమాజం అంటారు, కాని లోపల చూస్తే రెండు వేరువేరు ప్రపంచాలు. ఒకవైపు పార్టీ నాయకులు, వాళ్ళని నోమెన్క్లాచురా అనేవాళ్లు, వాళ్లు మాత్రం విలాసవంతమైన జీవితం గడిపారు. మరోవైపు సామాన్య ప్రజలు, కనీసం రొట్టె ముక్క కోసం గంటల తరబడి క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి. ఈ తేడానే, ఈ అన్యాయమే ప్రజల్లో నిశ్శబ్దంగా ఒక తిరుగుబాటుకు నిప్పురాజేసింది. అసలీ కొరత ఎందుకొచ్చింది? కారణం ఒకటే, అమెరికాతో ఆయుధపోటీ. సోవియట్ యూనియన్ తన జాతీయ ఆదాయంలో ఏకంగా 15 నుండి 25%, ఆలోచించండి, 4వ వంతు డబ్బుని సైన్యంపైనే ఖర్చు చేసింది. మరి అంత డబ్బు ఆయుధాలకే పోతే ఇక ప్రజల కోసం సబ్బులు, బట్టలు, తిండిగింజలు తయారుచేసే ఫ్యాక్టరీలకు డబ్బులెక్కడివి? అందుకే అవి పూర్తిగా దెబ్బతిన్నాయి. చూశారుగా, ఈ ఆర్థిక సమస్యలతో సోవియత్ వ్యవస్థ అప్పటికే ఓ పెలుసైన గాజుల తయారైంది. అలాంటి టైంలో ఒకే ఒక్క సంఘటన జరిగింది. ప్రభుత్వం చెప్పిన ఒక్క అబద్ధం ప్రజలకు వాళ్లపై ఉన్న చివరి నమ్మకాన్నిగూడా పూర్తిగా తుడిచిపెట్టేసింది. అదే చెర్నోబిల్. ఇది కేవలం ఒక అణుప్రమాదం కాదు, అంతకంటే చాలా ఎక్కువ. ఆ విపత్తు జరిగినప్పుడు ప్రభుత్వం నిజాలను కప్పిపుచ్చి అడ్డమైన అబద్ధాలు చెప్పింది. ఈ ఒక్క సంఘటనే ఆ వ్యవస్థలోని అవినీతిని, వాళ్ళ అసమర్థతను ప్రపంచానికి బట్టబయల్జేసింది. స్వయంగా గార్బచవే ఒప్పుకున్నారు, ఈ ఒక్క అబద్ధమే కమ్యూనిస్టు పార్టీ పతనానికి దారితీసిందని. ఓకే, ఇప్పటిదాకా లోపల జరిగిన కథ చూశాం. ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్ను బయటి ప్రపంచం వైపు తిప్పుదాం. కోల్డ్ వార్, అదే శీతల యుద్ధం పేరుతో జరిగిన ప్రచార యుద్ధాలు, గూఢచార్యాలు సోవియట్ యూనియన్ను వెనకనుంచి ఎలా దెబ్బతీశాయో చూద్దాం. అయితే అందర్నీ ఆశ్చర్యపరిచే విషయమేంటంటే, కమ్యూనిజం అనే సిద్ధాంతంతో పుట్టిన సోవియట్ యూనియన్ పుట్టుక వెనకే ఒక పెట్టుబడిదారీ దేశం కుట్ర దాగి ఉంది. అవును, మీరు విన్నది నిజమే. 1917లో లెనిన్ చేసిన విప్లవం వెనుక ఉన్నది జర్మనీ. వాళ్ల ప్లాన్ చాలా సింపుల్. రష్యాలో అంతర్గత గొడవలు సృష్టించాలి. దాంతో మొదటి ప్రపంచ యుద్ధం నుండి రష్యా తప్పుకుంటుంది, వాళ్ల పని సులువవుతుంది. వాళ్లు అనుకున్నట్టే జరిగింది. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఒక శత్రుదేశం కుట్రతో పుట్టిన వ్యవస్థే ఆ తర్వాత మొత్తం ప్రపంచానికే అతిపెద్ద శత్రువుగా మారింది. ఐరనీ అంటే ఇదేనేమో. ఇక శీతల యుద్ధం విషయానికొస్తే, అసలు యుద్ధం జరిగింది భూమిమీద కాదు, అంతరిక్షంలో. దాని పేరే స్పేస్ రేస్. కాని అది మనం అనుకుంటున్నట్టు కేవలం సైన్స్కి సంబంధించిన పోటీ కాదు. అందుకే ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే: అంతరిక్షంలోకి మనిషి వెళ్లడమనేది నిజంగా ఒక సైంటిఫిక్ అద్భుతమా, లేక భూమిని నాశనం చేసే ఆయుధాలను టెస్ట్ చేసుకోవడానికి వేసిన ఒక పెద్ద స్కెచ్చా? ఇక్కడే ఉంది అసలు విషయం. అంతరిక్షంలోకి ఒక రాకెట్ పంపటానికి వాడే టెక్నాలజీకి, ప్రపంచంలో ఏ మూలకైనా అణుబాంబును పంపగల ఐసీబీఎం అంటే ఖండాంతర క్షిపణి టెక్నాలజీకి పెద్ద తేడా ఏమీ లేదు. అంటే స్పేస్ రేస్ వెనుక ఉన్న అసలు లక్ష్యమేంటన్నమాట? భూమిపై ఎక్కడినుంచైనా ఎప్పుడైనా సరే సర్వనాశనం చేయగల శక్తిని చేజెక్కించుకోవడమే. చూడండి, 1957లో సోవియట్ యూనియన్ స్పుట్నిక్ను లాంచ్ చేసినప్పుడు అమెరికాకు వణుకు పుట్టింది. ఎందుకంటే దాని అర్థం క్లియర్గా ఉంది: సోవియట్లు తలుచుకుంటే అమెరికా మీద బాంబులు వేయగలరు. ఆ తర్వాత యూరీ గగారిన్ అంతరిక్షంలోకి వెళ్లడం కమ్యూనిజం గొప్పతనాన్ని చాటి చెప్పిన ఒక భారీ ప్రచార విజయం. చివరికి అమెరికా చంద్రుడిమీద కాలుపెట్టి ఈ సైద్ధాంతిక యుద్ధంలో
టెక్నాలజీలో తామే ఫైనల్ విన్నర్ అని నిరూపించుకుంది. సరే, ఇన్ని దశాబ్దాలుగా లోపల పుచ్చిపోతూ బయటనుంచి ఒత్తిడిని తట్టుకోలేక సోవియట్ యూనియన్ తన చివరి రోజుల్లోకి ఎలా అడుగుబెట్టిందో, ఆ చివరి ఘట్టం ఎలా ముగిసిందో ఇప్పుడు చూద్దాం. 1991లో జరిగిన సంఘటనలు ఒక సినిమా స్పీడ్లో జరిగిపోయాయి. ఫస్ట్, గోర్బచేవ్ను వ్యతిరేకించే పాతతరం కమ్యూనిస్టులు చేసిన తిరుగుబాటు ఫెయిలయ్యింది. ఆ సమయంలో బోరిస్ యెల్సిన్ ఒక ట్యాంక్ మీద నిలబడి మాట్లాడి రాత్రికి రాత్రే హీరో అయ్యాడు. ఆ తర్వాత యెల్సిన్ ఉక్రెయిన్, బెలారస్ నాయకులతో ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టి సోవియట్ యూనియన్ ఇక లేదు అని ప్రకటించేశారు. ఇక ఫైనల్గా డిసెంబర్ 25న గోర్బచేవ్ అసలు ఉనికిలోనే లేని దేశానికి అధ్యక్షుడిగా తన రాజీనామాను ప్రకటించారు. సోవియట్ పతనం తర్వాత ఒక పెద్ద శూన్యం ఏర్పడింది. దాని పర్యవసానాలు చాలా భయంకరంగా ఉన్నాయి. దాదాపు 10 నుండి 15 వేల మంది అణుశాస్త్రవేత్తలకు పనిలేకుండా పోయింది. వారిలో కొందరు ఉత్తర కొరియా, ఇరాన్ లాంటి దేశాలకు వెళ్లారు. ఇంకేముంది, ఆ దేశాల మిసైల్ ప్రోగ్రామ్స్ రాకెట్ స్పీడ్తో దూసుకెళ్లాయి. ప్రభుత్వ ఆస్తుల్ని కొందరు బడాబాబులు చౌకగా కొట్టేసి ఒలిగార్కులుగా అవతరించారు. పాత సోవియట్ దేశాలన్నీ నాటోలో చేరడానికి పరుగులు పెట్టాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఉక్రెయిన్ లాంటి దేశాల సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోయి భవిష్యత్తులో జరగబోయే యుద్ధాలకు బీజాలు వేశాయి. అవును, ఆ పతనం ఒక ముగింపు కాదు. అది నేటి ప్రపంచ రాజకీయ సంక్షోభాలకు, ప్రత్యేకంగా మనమిప్పుడు కల్లారా చూస్తున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఒక ఆరంభం మాత్రమే. ఈరోజు మనం చూస్తున్న యుద్ధానికి ప్రధానంగా 3 కోణాలున్నాయి. ఒకటి, పుతిన్ దృష్టిలో సోవియట్ పతనం అనేది ఒక చారిత్రక విషాదం. 2, నాటో కూటమి రష్యా సరిహద్దుల వరకు విస్తరించడం. 3, ఉక్రెయిన్ తన సోవియట్ గతాన్ని వదిలించుకుని యూరోప్తో కలిసిపోవాలని ఆశపడటం. ఈ 3 అంశాలే నేటి యుద్ధానికి అసలు మూలం. ఒక సూపర్ పవర్ కూలిపోయింది, నిజమే. కాని దాని ఆత్మ, దాని నీడ ఇంకా ఈ ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు రష్యా, చైనాల కూటమి, అమెరికాతో పెరుగుతున్న టెన్షన్స్ చూస్తుంటే మనం ఒక కొత్త శీతల యుద్ధం అంచున నిలబడి ఉన్నామా అనే ప్రశ్న తలెట్టక మానదు. దీనికి సమాధానం బహుశా కాలమే చెప్పాలి.